హలో అండి, ఆహాల్ టైమ్ రిసెప్ట్స్కి స్వాగతం. రాఖీ పండుగ ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలియజేస్తూ ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. ఈరోజు వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. ఇంద్రుడి భార్య మొదలుపెట్టిన రాఖీ పండుగ. దేవతలకు రాక్షసులకు మధ్య దాదాపు 12 ఏళ్లు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు ఇంద్రుడు తన పరివారాన్ని తీసుకెళ్లి అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి దేవేంద్రుడి యుద్ధంలో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణలను పూజించి రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. యుద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం రాఖీ పండుగగా అనుసరిస్తున్నామని పురాణాలు చెబుతున్నాయి. భర్తకు ఆపద కలుగుతున్నది అని తెలిసి రక్షణ కట్టి భర్తను కాపాడుకున్నది ఇంద్రాణి. ఇప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని బంధం గురించి తెలిపే కథ గురించి తెలుసుకుందాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని వదిలే క్షణంలో చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన వెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలికి రక్షగా చుట్టింది. అన్నగా భావించి వెంటనే స్పందించినందుకు అండగా ఉంటానని అప్పుడు భరోసా ఇచ్చాడు. ఈ సంఘటనే రాఖీ పండుగకు నాందిగా నిలిచిందని చెబుతారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కురుసభలో అవమానం ఎదుర్కొంటున్న ద్రౌపదికి అండగా నిలిచాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తి కథ గురించి తెలుసుకుందాం. అసురరాజు బలిచక్రవర్తి 100 యజ్ఞాలను పూర్తి చేయబోతున్నాడు. అది అతనికి ఇంద్రునికి ఉన్న శక్తిని ఇస్తుంది. దీనివల్ల అతను 3 లోకాలు అధిపతి కానున్నాడు. కావున విష్ణు మరుగుజ్జు వామన అవతారం తీసుకుని బలిచక్రవర్తి యజ్ఞానికి వెళ్ళి 3 అడుగుల భూమిని దానంగా పొందుతాడు. విష్ణువు అప్పుడు పెద్ద రూపాన్ని ధరించి 1 అడుగుతో భూమిని అంతటినీ ఆక్రమించి, 2వ అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించి, 3వ అడుగు వేయడానికి స్థలం లేకపోవడంతో బలిచక్రవర్తి తన శిరస్సును చూపిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి 3వ అడుగు బలిచక్రవర్తి శిరస్సుపై ఉంచి అతన్ని పాతాళానికి పంపుతాడు. విష్ణువు బలిచక్రవర్తి యొక్క భక్తి మరియు ధర్మానికి చెల్లించి అతనికి ఒక వరం ఇచ్చాడు. బలిచక్రవర్తి విష్ణువును తనతో నివసించమని కోరాడు. విష్ణు భక్తుడైన బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు వైకుంఠం వదిలి పాతాళంలోనే ఉంటాడు. రక్షించడానికి వైకుంఠంలో విష్ణువు లేనందున ఇది ప్రపంచ వినాశనం కలిగిస్తుంది. కావున లక్ష్మీదేవి పాతాళానికి వెళ్ళి బలిచక్రవర్తిని తన సోదరుని చేసి రాఖీ కట్టింది. దానికి బదులుగా బలిచక్రవర్తి ఒక వరం ఇచ్చాడు. వరంతో ఆమె తన భర్త విష్ణువుతో కలిసి తిరిగి వైకుంఠానికి వెళ్ళాలనుకున్నట్లు చెప్పింది. బలిచక్రవర్తి అంగీకరించాడు. ఇది శ్రావణ పూర్ణిమ రోజున జరిగింది. ఆ రోజు నుండి రక్షాబంధన్ జరుపుకుంటారు. ఇక కౌసల్య రామచంద్రునికి కట్టిన రక్ష గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనకై సీతా లక్ష్మణ సమేతుడై అడవులకు వెళ్ళినప్పుడు కౌసల్య శ్రీరామునికి వాషధీం చాపి సిద్ధార్థం విశల్యకరణీం శుభాం అని శుభాలు కలగాలని రక్ష కట్టింది. అది తల్లి ప్రేమ. పుత్రుని క్షేమాన్ని కాంక్షిస్తూ రక్ష కట్టింది తల్లి. రక్ష కట్టడం అనేది తల్లి కుమారుని క్షేమాన్ని కాంక్షించడమే కాదు. శ్రీరామచంద్రుడు తల్లి కోసం అహర్నిశలు ఆలోచించాడు. వనవాసం నుండి తిరిగి వచ్చి తన తల్లులు ముగ్గురికి నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడమే కాదు, ఆ తరువాత తల్లి మాటను జవదాటలేదు కూడా. యుగాలు మారినా తరాలు మారినా రక్షాబంధన్ విలువ ఏనాడూ మారలేదు. పరస్త్రీని తల్లిగా, సోదరిగా భావించే సంస్కృతి మనది. ఈ సంస్కృతిని పటిష్టంగా నిలుపుకోవటానికి, యువతలో ఆ స్ఫూర్తిని నింపడానికి ఈ రాఖీ పండుగే నిదర్శనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.